మేడం ఇదేనా సార్? ఎవరండి? సూరిబాబు పంపించారు లోపల రండి. సార్ ఇక్కడ పూజ గది ఏడ సార్? ఇదిగో ఇదే. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వంటగది ఏడ సార్? ఒక్క నిమిషం అండి. ఎవరండి? నమస్తే పిత. మీరు చెప్పినట్టు పాలు పొంగిచ్చా ఇంకా బయలుదేరొచ్చా? యాడికి రా బయలుదేరేది? గెస్ట్ హౌస్ కు పిత. ఈ రాత్రికి నువ్వు ఆడనే నిద్రపోవాలి. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఏ మూల పడుకొని వెళ్ళొచ్చా? ఏదో ఒక మూల కాదురా, పిత. నైరుతి మూలనున్న గదిలో మాత్రమే పడుకోవాలి. ఏదో అడిగాడు అమ్మా. అనుకుంటాడా? నైరుతి మూల ఏ గది ఉంది? నైరుతి మా బెడ్రూమ్ ఉంది. వేచెను పాపం చెలి కొరకే, తను ఎక్కడ ఉందో తెలియదులే, ఎదురుగా తానే కూర్చుందే, గమనించకపోతే నీ కర్మే. బాలరాజు ఎవరి కిటికీ తెరిచింది? గాలి వస్తుందని నేనే తీసానండి. అయ్యా పడమటి దిక్కు గాలి మస్తు ప్రమాదం అండి. ఇంకోసారి తెరుగుకురి సార్. మంచిగా ఫ్యాన్ వేసుకోండి సార్. నీకే ఎదిని లేడు సరిపోవా నీకే నువ్వు, నీ కథలే నువ్వే తిప్పేస్తావే, అరే అరే ఎలా మరి. మీనం మేషం మిథునం మకరం వృషభం కుంభం రాశుల మకరం శూలం శుక్లం శివ శుభభద్రం బ్రహ్మం సిద్ధం యోగం మోగం. ఇదిగోండి లక్కీ కూపన్, ఒకసారి ట్రై చేయండి. మాకెందుకు వస్తుందండి అంత లక్కాడిది? మీరు నిజంగా లక్కీ అండి. లక్కీ డ్రాలో మీకు ఫ్రిడ్జ్ వచ్చింది. శారీ నచ్చిందా? అన్న గా అమ్మాయి మీకు తెలుసా అన్న? మన పక్కన మీ సేవలో ఎంప్లాయీ కదా. మరి గిన్ని దినాల నుంచి ఉన్న ఇప్పుడు కనపడలేదేందన్న? నువ్వు ఆ పక్కన కిటికీ మూయకుండా ఉంటే నీకు మొదటి రోజు కనిపించేది. ఏంటండి ఏంటి పిల్లగాలు తగిలితే పడమడగాల ప్రమాదం పోతుంది ఏంటండి? రాత్రి ఫోన్ చేస్తాను నేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సంవత్సరం క్రితం తాళరేవు పక్కన 10 సెంట్లు స్థలం కొన్నాం కదా, అది ఇప్పుడు సెంటు 2 లక్షలు పలుకుతుందంట. మనం కొనగల వచ్చే బాబా ఆ మధ్యలో 10 లక్షలు భూ కైలాష్, నీకు మార్కెట్ అర్థం అవట్లేదు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ భూమి కొన్నా ఆ మాత్రం పెరగడం కామనే. సంవత్సరం క్రితం పెద్దరేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్ లో కొనమన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే. అప్పుడు కూడా సెంటు లక్షే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి ₹1 కోటి అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సింది నేను. కొంచెం ఓదార్చవయా. ఎంత బ్యాడ్ లక్ రా. ఈ ఏదో 4 రోజులాగా నిద్రాటది మనం ఇచ్చింది దెబ్బకి. జాన్ బాబు ఎలా ఇచ్చాను రా? మీరు సూపర్ అండి. జీవితాంతం కష్టపడిన ₹1 కోటి సంపాదించగలవా? నువ్వు ఊరుకోరా. ఆడు సునకానందం తీర్చుకోవడానికి నిన్ను గిల్లేసి వెళ్ళిపోయాడు. అడు చూడు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాడా. లేకపోతే నా ముందు ఆనందపడతాడా? వాళ్ళ ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే. నువ్వు ఆనందంగా ఉన్నాడు. ఊరుకోండి బాబా, నా గురించి ఎందుకు? వీడు దోలు తీర్చాలి. సరిగ్గా దొరికాడు. అవు పిత, అమ్మాయి ఎదురైనప్పుడల్లా అదృష్టం అవుతుంది. అదృష్టం దగ్గరైతే నీకు ట్రాన్స్ఫర్ వస్తుందో రాదో తెలుసుకోవాలి. నువ్వు ముందు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పంపించు. మిగిలిన విషయాలు నా పాచికలే చెప్తాయి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా చాలా ఇంపార్టెంట్ అన్న. గట్లయినా మీరు హెల్ప్ చేయాలి. మన కాంపౌండ్ లో ఈ పని చేసేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. కరెస్ట్. ఆడే తత్కాలు.